ఈనాటి ఈ సమావేశానికి కారకులు శ్రీ జయంతి గారు, చాలామంది నాకు తెలిసిన వారే ఉన్న ఉన్నారు కూడా, అలాగే సభలు విచ్చేసిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. జయంతి గారితో అనుభవం నాకు బ్యాంకులో జాయిన్ అవ్వకుండా నుంచి ఉంది. నాకు బంధువు అవుతారైనా నేను నక్పూర్లో బీఎస్ చదువుతున్నప్పుడు సైలెంట్ బిల్ చెప్తున్నటువంటి రోజును ఆయన ఎప్పుడు సెకండ్ బిల్లో ఆ సెంటర్లో కనబడుతుండేవారు. తర్వాత నేను స్టేట్ బ్యాంక్లో జాయిన్ అవ్వడం, మాకు ఉత్సాహం వచ్చిన స్టేట్ బ్యాంక్లో జాయిన్ నేను కూడా జాయిన్ అవ్వాలన్నటువంటి కోరిక పుట్టింది నాకు. పుట్టిన తర్వాత ఆ ఎగ్జామ్ రాయడం, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వడం, తర్వాత నక్పూర్లో పోస్టింగ్ వచ్చింది, ఫస్ట్ పోస్టింగ్ నాకు. అది రోజు ఆయన సాయంత్రం కలుస్తుండేవాళ్ళం మేము. ఆయన రాజుల్లో ఇచ్చేవారు, నేను నక్పూర్ నుంచి ఇచ్చేవాడిని. ఆ సందర్భంగా అనుబంధం ఉంది. తర్వాత 97లో సైలెంట్ బిల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ మేనేజర్గా నేను వచ్చాను. అప్పుడు అక్కడ ఆయన క్యాష్ ఆఫీసర్. ముందరే ఆయనతో సంప్రదించేవాళ్ళు, ఏ ఇష్యూ ఉన్నా కూడా ఆయనతో సంప్రదించేవాడిని. జయంతి గారు ఎలా చేద్దాం, ఇది ఏం చేద్దాం అని చెప్పేసి నాకు చక్కటి ఇంకంతా ఎంత కాదు సహకారం అందించింది. ఏదైనా సరే ఆయన వదిలేసేవాడు. నేను జయంతి గారు మీరు చూడండి అంటే నేను పావుగంటలు అవ్వాలంటే 10 నిమిషాలు చేసి నాకు ఇస్తారు అలాగా. అటువంటి చక్కటి మనిషి. రెండోది ఏంటంటే ఎవరు వచ్చినా బ్రాంచ్కి వారందరినీ కూడా వాళ్ళకి అవసరం ఏమో తీసుకుని వాళ్ళ అవసరాలు తీర్చడానికి ఉండేవాడు. ఏమన్నా గోల్డ్ లోన్ ఒక 4 గంటలకు వస్తే నార్మల్ కాక 2 అయిపోతాయి, గోల్డ్ లోన్ ఏమైనా టైం అయిపోయింది చెప్తాం. అట్లా ఇంకా 4 వచ్చినా 4 వచ్చినా సరే గోల్డ్ లోన్కి వచ్చారంటే వెంటనే మళ్ళీ దుకాణం ఓపెన్ చేసి సేఫ్లో క్యాష్ తీసి ఇచ్చేవాడు. నేను ఎప్పుడు అటువంటి నిర్బంధం పెట్టాను కదా అంటే కస్టమర్ సర్వీస్ తిరుగుతాం మనకి. అటువంటి ఇది ఇప్పుడు ఆల్రెడీ మా మిత్రులు పల్లరాజు గారు మీకు కవర్ చేసే విషయాన్ని కూడా, ఒక బిజినెస్ కానీ ఒక పని కానీ ఏది కావాలన్నా కూడా ఆయన పేరు ఆయన చెరువులో వచ్చిన మాట రాస్తారు, అయిపోతుంది. అయితే అంతటి చక్కటి సహకారం అందిస్తారు. అటు బ్రాంచ్ మేనేజర్ కావాలండి, లేకపోతే రీజనల్ మేనేజర్ కావాలండి, అటు అసోసియేషన్ కావాలండి, యూనియన్ కావాలండి, అందరికీ కావాల్సిన మనిషి మాట. చిన్నప్పటి నుంచి సైనికులు పుట్టి పెరగడం వల్ల ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయనకు తెలుసు, ప్రతి ఒక్కరు కూడా. అంచేత ఆయన ఒకసారి సర్టిఫై చేశారంటే మనం వెనక్కి చూడట్లే. అటువంటి చక్కటి ఇచ్చేవారు, మంచి మిత్రుడు, అందరూ కూడా సరదా కలిసిమెలిసి ఉండాలన్నటువంటి వ్యక్తి. ఇన్ని రోజులు బ్యాంకులో చేసి ఇందులో దాదాపు 40 సంవత్సరాలుగా 39 సంవత్సరాలు చేయడం మాట్లాడారు ఏ వ్యక్తి అయినా సరే. ఒక సంస్థలో ఇంచుమించుగా ఒకే ప్రాంతంలో ఏ మస్తా లేకుండా చక్కటి చేసి బ్యాంకుని ఎంతో ప్రతి చోట అభివృద్ధి చేశారు. సైనట్ బిల్లి, రాజోరేడికి, మలికిపురం చెప్తున్నారు కేవలం 2 సంవత్సరాల లోపల, 2 సంవత్సరాలు ఏప్రిల్ అనుకుంటారు లాస్ట్ ఇయర్ వచ్చినట్టు, జూలై 1 year అయిందా, 22 monthsలో 40 కోట్లు బిజినెస్ చేయాలంటే మాట్లాడారు. మేము గొల్లప్రోల్ బ్రాంచ్కి ఓపెన్ చేసి మలికిపురం వచ్చాం ఆ రోజుని. ఆ బ్రాంచ్ ఇప్పుడు దగ్గర 10 కోట్లకు వచ్చింది, 40 కోట్లు చేసింది. అదే తేడా జయంతి యొక్క వ్యక్తిత్వాన్ని చెప్పాలంటే మన నోరు మంచిగా అయితే గ్యారంటీగా ఊరు మంచిగా అవుతుంది. ఎప్పుడూ మనకి చెప్పేవాళ్ళు అవ్వాలి. మన నోరు మంచిగా అయింది, మన మనసు మంచిగా అయితే ఎంతటి శత్రువైనా కూడా మిత్రుడు అయిపోతాడు కొద్ది రోజుల్లో. ఆ మనస్తత్వం జయంతి గారికి పుష్కలంగా ఉంది. ఆయన రిటైర్ అయిపోయినా కూడా ఆ యాక్టివ్నెస్ ఎక్కడ తగ్గలేదు. రిటైర్మెంట్ డేకి వచ్చినా కూడా ఈ ఫుల్లీ ఎనర్జెటిక్ అండ్ వెరీ యాక్టివ్ and he will continue with this same activeness with coming years also. Well settled with his 2 daughters, highly qualified, highly settled, and he has no problem at all. Only we have to pray the Almighty to give him all his strength and vigor and energy in the coming days also to continue his tempo with the friendliness with serving the society, with serving all the people. Thank you for giving me this opportunity. Wish you all, and particularly I wish the Jayanti a wholehearted wishes to him and his 2 family members. Thank you, sir. Thank you.